మహేష్ బ్యాంక్ లో దొంగలు పడ్డారు. ఎస్, ఇంటి దొంగలకే బ్యాంక్ తాళం చెవులు అప్పగించడంతో రుణాల పేరుతో 300 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. అనర్హులకు లోన్లు ఇచ్చినట్టే ఇచ్చి వాటిని బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్ బంగా ఇతర డైరెక్టర్లు తమ జోబుల్లోకి వేసుకున్నారు. అంతటితో ఆగకుండా 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చి మరో స్కామ్ కూడా చేశారు. ఈడీ రంగంలోకి దిగి కొరడా జుల్పించడంతో అక్రమార్కుల స్కామ్ల చిట్టా బయటపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 45కు పైగా బ్రాంచులున్న ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన అక్రమాలు కస్టమర్లను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ కోఆపరేటివ్ బ్యాంకులో చైర్మన్, డైరెక్టర్లు మంచి కోఆపరేషన్ తో పనిచేసి రుణాల పేరుతో 300 కోట్ల రూపాయలకు పైగా భారీ స్కామ్ చేసినట్లు ఈడీ విచారణలో తేలింది. అనర్హులకు 300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఈడీ దాడుల్లో తేలింది. దీంతో పాటే 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చారనే షాకింగ్ స్కామ్ కూడా ఈడీ దర్యాప్తులో బయటపడింది. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్టుగా గుర్తించిన ఈడీ ఈ రుణాలన్నీ బినామీల పేర్లతో బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్ల కుటుంబ సభ్యులే తీసుకున్నట్లుగా నిర్ధారించింది. తప్పుడు ఆస్తి పత్రాల్ని పెట్టి భారీ రుణాలు మంజూరు చేయడంతో పాటు వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తులకు లోన్లు ఇచ్చారని తేలింది. లోన్ల పేరుతో కొట్టేసిన 300 కోట్ల రూపాయల సొమ్మును హవాలా ద్వారా మళ్లించినట్లు ఈడీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. బ్యాంక్ చైర్మన్, ఎండీ, సీఈఓ అక్రమాలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. మహేష్ బ్యాంక్ వ్యవహారంలో గతంలోనే ఇంటి దొంగల పాత్ర బయటకు రావడంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. చైర్మన్ రమేష్ కుమార్ తో పాటు డైరెక్టర్లను అందులో నిందితులుగా చేర్చారు. కేసును ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా జూలై 31న హైదరాబాద్ తో పాటు 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ₹1 కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటే 5 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. గతంలో బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో మహేష్ బ్యాంకు సంబంధించిన 300 కోట్ల రూపాయల రుణాల్ని అనర్హులకు కేటాయించారు అనేది ప్రధాన అభియోగం. సంబంధం లేని వ్యక్తులకు, కొన్ని కంపెనీలకు 300 కోట్ల రూపాయల రుణాల్ని కట్టబెట్టడంపై మహేష్ బ్యాంక్ స్టేక్ హోల్డర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. లేని స్థలాల్ని ఉన్నట్టుగా చూపించి వక్ఫ్ బోర్డు భూముల్ని సైతం తనఖా పెట్టి రుణాలు పొందారు. ఈ రుణాలు మంజూరు చేసేందుకు మహేష్ బ్యాంక్ అధికారులు కూడా 10% చొప్పున కమిషన్ తీసుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అంతేకాదు 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్లు ఇచ్చి వారిని కస్టమర్లుగా చూపించి వారికి ఓటు హక్కు కల్పించారు. వీళ్లంతా 2020 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి యాజమాన్యానికి అనుకూలంగా ఓటు వేయడం ఈ స్కామ్ లో మరో స్కామ్. ఈ వ్యవహారంపై ప్రత్యర్థి వర్గం గతంలోనే హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంకుతో సంబంధం లేని వ్యక్తులకు ఓటు హక్కు ఇచ్చి తమకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారని పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ లో ఉంటున్న మహేష్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ భవన నిర్మాణం పేరుతో 18 కోట్లు మింగేశారని ఇంకో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. నకిలీ బిల్స్ తో మరో 6.5 కోట్లు నిధుల్ని దారి మళ్లించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. రుణాలు పొందిన వారి పేరు మీద ఉన్న భూముల్ని బ్యాంక్ చైర్మన్ తో పాటు ఇతర డైరెక్టర్లు మార్కెట్ విలువ కంటే తక్కువ రేట్లకు కొనుగోలు చేశారు. మరికొన్ని సందర్భాల్లో రుణాలు మంజూరు చేసే సమయంలో తాకట్టు పెట్టిన భూమి విలువ కంటే అనేక రెట్లు ఎక్కువగా రుణాల్ని మంజూరు చేశారు. మహేష్ బ్యాంక్ అక్రమాలపై తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. చైర్మన్ రమేష్ కుమార్ బంగ్ తో పాటు ఉమేష్ చంద్ అసావా, పురుషోత్తం దాస్ మందన తదితరుల నివాసాలపై ఈడీ దాడులు చేసి కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. వీరి అనుచరులుగా ఉన్న మరికొంతమంది నివాసాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.